సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తను కూడా అలా మేకప్ చేస్తుంది. సో, ఫైనల్‌గా లుక్ మాత్రం సేమ్ మేడం లానే వచ్చింది. పర్లేదు. నేను కానీ కొంచెం భయపడ్డాననమాట. ఎందుకంటే తను ఫస్ట్ టైమ్ మేకప్ చేస్తుంది. సో, అందుకని కొంచెం భయమేసింది. ఎలా టర్న్ అవుట్ అవుద్ది అనేసి. బట్ షీ గివ్స్ హర్ 100% ఎఫర్ట్స్ టు క్రియేట్ ఏ మేడం యాస్ లుక్. సో, ఫైనల్‌గా ఖచ్చితంగా ఐబ్రోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది మేకప్‌లో. సో, నాకు ఐబ్రోస్ అంత థిక్‌గా ఉండదు. బట్ నాకు థిక్ ఐబ్రోస్ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తది. సో, అందుకే తనకి చెప్పాను నాకు కొంచెం థిక్ ఐబ్రోస్ పెట్టమని. నెక్స్ట్ లిప్‌స్టిక్ మేడం పెట్టారు. లిప్‌స్టిక్ కూడా కొంచెం డార్క్‌గానే కావాలని చెప్పాను. లిప్‌స్టిక్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఎలా ఉందో చూడండి. లిప్‌స్టిక్ అప్లై చేసిన తర్వాత మనకి బ్లష్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లష్ అనేది గివ్స్ ద గ్లో అన్నమాట. గ్లో ఇస్తది ఫేస్‌కి. అంత సాడ్‌నెస్ గానీ, డల్‌నెస్ గానీ లేకుండా చేస్తది. నెక్స్ట్ బ్లష్